బట్ ఇప్పుడుండే చాలామందికి హార్మోన్ డిఫరెన్స్ వచ్చిండేది మనం వాడే సోపులు, షాంపూలు, కెమికల్స్, రిఫైండ్ ఆయిల్, చక్కెర, మైదా, స్వీట్లు, ఇంకా క్రీములు, సన్ స్క్రీన్ లోషన్లు, లిప్స్టిక్లు, హెడ్కి వేసే కలర్లు, ఈ చెత్తంతా, ప్లాస్టిక్ షర్ట్లు, టైట్ బట్టలు, ఆ లాట్ ఆఫ్ థింగ్స్. ఎన్ని వీలైతే అన్ని తీసేసి లైఫ్ స్టైల్ మార్చి పొద్దున్నే రాగి జావ, సాయంత్రం జొన్న రొట్టెలు, ప్రాణాయామ, యోగా, ఎండలో వారానికి ఒకసారి నువ్వులు పూసుకొని ఎండలో ఉండడం, విటమిన్ D3, ఇవి డెఫిషియన్సీస్ ఉన్నాయి కదా అందరికీ. పిల్లలు పుట్టలేదు అని అంటా ఉంటారు మీరు. పిల్లలు పుట్టని దానికి కారణాలు 10 ఉన్నాయి. నీ బ్లడ్డే, నీకు హిమోగ్లోబిన్ లేదు, నీ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, నీ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది, విటమిన్ D డెఫిషియన్సీ ఉంది. ఇన్ని డెఫిషియన్సీలో బాడీ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది? అది చాలా సింపుల్. డాక్టర్లు చెప్తారు ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోమని. దాన్ని వాళ్ళు ఏదో ట్యాబ్లెట్లు ఇస్తారు. ఓకే, న్యాచురల్ మెథడ్స్లో మీరు రాగులు తినండి, జొన్నలు తినండి, బొప్పాయిలు తినండి, జామకాయలు తినండి, ప్రాణాయామం చేయండి, గుగ్గిళ్ళు తినండి, నువ్వు లడ్డూలు, పల్లి లడ్డూలు అవన్నీ తిని మేమందరం అట్లే మా హిమోగ్లోబిన్ 11 నుంచి 15.3 చేసుకున్నాము. విటమిన్ D 24 నుంచి 69 చేసుకున్నాము. విటమిన్ B12 160 నుంచి 270 చేసుకున్నాము. ఫర్మెంటెడ్ ఫుడ్స్, పొల్లటి మజ్జిగ, ఈరోజు రాత్రి అంబలి పెట్టి నీళ్ళు, ఇట్స్ ఆల్ ప్రూవన్. నేను మాట్లాడేవన్నీ సైన్సే. దీన్ని నేను జనరల్గా ఏది సైన్స్కి రిలేట్ చేసుకొని అర్థం చేసుకొని నాకు నేను ఇంప్లిమెంట్ చేసుకునేటివే నేను చెప్తా జనరల్గా. సో ఓవరాల్గా లైఫ్ స్టైల్ మారాలా. మీరు 108 సార్లు రావి చెట్టు చుట్టూ తిరిగితే పిల్లలు పుడతారు అన్నారు అనుకోండి ఎవరన్నా, అది రావి చెట్టు ఏం పిల్లలను పుట్టించదు, రావి చెట్టు పిల్లల్ని ఇవ్వదు. ఆ 108 సార్లు ప్రతిరోజు తిరిగినప్పుడు ఆ మంచి ఆక్సిజన్, ఫ్రెష్ ఎన్విరాన్మెంట్లో పొద్దున్నే లేచి చన్నీళ్ళ స్నానం చేసి బాడీ అంతా అట్లా రిజినవేట్ అయ్యి చెత్త చెదారం తినకుండా ఆ నానో పార్టికల్స్, ఆ చెట్టు నుంచి వచ్చిండే నానో పార్టికల్స్ని పీల్చుకొని, ఫ్రెష్ ఎయిర్ పీల్చుకొని, మీ హిపో క్యాంపస్, మీ మీ ఎంజైమల్, మీ హార్మోనల్ యాక్టివిటీస్ అన్ని రివైవ్ అయ్యి, ఇవన్నీ రివైవ్ అయ్యే దాంతోపాటు పిల్లలు పుట్టే దాంతోపాటు మీ ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందుకే నేనేది స్పెసిఫిక్గా ఇది ఏం చెప్పను. ఓవరాల్గా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి. గట్టిగా చెమట కారేట్టుగా గంట సేపు పని చేయించి ఒకరోజు గంట అన్నా చెమట కారాల. చెమట కారేదే కష్టం అనుకుంటా ఉంటారు, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. పెద్దవాళ్ళందరూ చెమట కారుస్తూ అన్నారు కాబట్టి వాళ్ళకి ఈ సమస్యలన్నీ ఎక్కువ మందికి లేవు. అప్పుడు కూడా పిల్లలు పుట్టకుండా ఉన్నారు కానీ ఇన్ని కేసులు కాదు. సో సార్, ఇప్పుడు అంటే సాధారణంగా మన పూర్వీకుల కాలంలో పిల్లల్ని ఏంటి అని అంటే 1 కంటే ఎక్కువ మందినే కంటుంటే వాళ్ళు, అది కూడా నార్మల్ డెలివరీస్. కానీ ఇప్పటికి వచ్చేసరికి 1 లేదా 2 కనడానికే అదేదో పెద్ద పనిలాగా, కన్న తర్వాత వాళ్ళని చూసుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్ లాగా అలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అదే విధంగా బాడీ కూడా కొంచెం వీక్ అయిపోతూ ఉంటుంది డెలివరీ తర్వాత. సో ఇది ఎందుకు జరుగుతుంది? అంటే వీక్ అయిపోయేది కదా, ఆల్రెడీ వీక్గా ఉన్నారు కదా. ఓకే, వీక్ అయ్యేది ఏంది? ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడే ఆమెకి 6 ఉంది హిమోగ్లోబిన్, అన్ని డెఫిషియన్సీలు ఉన్నాయి. ఆమెకి జింకు, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేస్తే కానీ పిల్లలు తయారు కావడంలే. అంటే యూరియా, DAPS పెంచిన పంటలు ఎట్లుంటాయో అట్లా వీడు కూడా లోపల 4 కిలోలు బరువు ఉన్నాడు కానీ వాడికి శక్తి ఎట్లా వస్తుంది? ఈమె మంచిగా ఫిట్గా ప్రీనాటల్ ఎక్సర్సైజులు చేసుకొని ప్రెగ్నెన్సీ వస్తానే మంచిగా ఫుడ్ గిడ్డ ఫ్రూట్స్ గిట్స్ బాగా తిని, గుగ్గిళ్ళు, నువ్వులు అన్నీ తిని మంచిగా హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలా. ప్రెగ్నెన్సీ వచ్చినాక కాదు, పెళ్లి చేసుకునేటప్పటికి హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలా. లేదు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, పిల్లలు కనేదానికి పోస్ట్పోన్ చేసి భార్యాభర్తలు ఇద్దరు ఫిట్గా రన్నింగ్ చేసి, ప్రాణాయామం చేసి, సూర్య నమస్కారాలు చేసి, ఫుడ్లు మార్చుకొని హెల్త్ అయినా మళ్ళీ పిల్లలకు పోవాలా. అది లేకుండా హెల్త్ బాగాలేనప్పుడు పిల్లల కంటే వాళ్ళు హెల్త్గా ఎట్ట పుడతారు? పాతకాలంలో అట్లా లేదు. వాళ్ళు బేసిక్గా పనిచేసేవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ ఉండింది, వాళ్ళు తినేది న్యాచురల్ ఫుడ్, కెమికల్స్ లేవు కదా, యూరియాలు, DAP లేవు కదా. సో వాళ్ళు 5 మంది 6 మందిని కానీ కూడా ఇంకా ఫిట్గా ఉన్నారు. వాళ్ళు సన్నగానే ఉన్నారు, ఎక్కువ పని చేసుకునేవాళ్ళు, ఎక్కువ పని చేస్తారు, 90 ఏళ్ళు పని చేస్తానే ఉన్నారు. పొట్టలు లేవు, ఒబిసిటీ లేదు, ఊరికే అసలు ఉంటారు, ఊరికే పల్లీలు వేసుకొని ఊరుస్తా పని చేస్తూ ఉన్నారు. ఏదో తిరిపేవాళ్ళు, వచ్చేవాళ్ళు, దంచేవాళ్ళు, ముగ్గులు వేసేవాళ్ళు, ఏరేవాళ్ళు, ఊల్చేవాళ్ళు, ఏదో ఒకటి మూమెంట్ ఉంటానే ఉండేది కదా. దట్ ఈస్ అ బ్యూటీ అండ్ దట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ దేర్ హెల్త్. పనిలో మనకి హెల్త్ కి సంబంధించిన బెనిఫిట్స్ ఉంటుండే, అంతే కదా. ఏసీలు లేవు, ఫ్రెష్ గాలి వచ్చేది, సీజన్ బట్టి లైఫ్ స్టైల్ ఉండేది. ఆ గుడిసెలు ఉండేటివి, ఎండాకాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉండేటివి, ఆ మట్టి ఇండ్లు ఉండేటివి,
ఈ రేడియేషన్ లేదు, ఇప్పుడు నెట్లు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు, రూమ్ ఫ్రెషర్లు, దోమలకి, హీట్లు, మరి రిళ్ళలకి, బల్లులకి, మందులు ఎన్నెన్ని తట్టుకుంటుంది బాడీ. ఎన్ని అవాయిడ్ చేయండి. గమ్మున పోయి పిల్లలు పుట్టిన వాళ్ళు మీ ఊర్లో ఉండండి, లేదా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో బాగా గ్రీనరీ ఉండే దగ్గర ఐడెంటిఫై చేసి అక్కడ ఇల్లు తీసుకొని ఉండండి. 6 నెలలు వాకింగ్ చేయండి, రాగిజావ తాగండి, జొన్న రొట్టెలు తినండి, నువ్వు లడ్డూలు, పల్లి లడ్డూలు, కొబ్బరి లడ్డూలు తినండి, ప్రాణాయామం చేయండి, నూనె పూసుకొని ఎండలో ఉండండి. నాకు తెలిసి చాలా మందికి అది రికవర్ అవుతారు, చాలా మంది. సో అంటే ఇప్పుడు ఈ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? ఎలాంటి ఏమి లేదు. మళ్ళీ ఇప్పుడు ఆవు గడ్డే తింటుంది, ప్రెగ్నెన్సీ వచ్చినా గడ్డే, ప్రెగ్నెన్సీ లేకపోయినా గడ్డే. నాకు ఇది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే ఇంకొంచెం ఎక్కువ తినాలి, బిడ్డ ఉంటుంది కాబట్టి ఆమె డ్రైన్ చేస్తుంది, న్యూట్రిషన్ బిడ్డ కూడా పోవాలి కాబట్టి. నార్మల్గా నువ్వు తినే రాగి జావే 1 గ్లాస్ బదులు 2 గ్లాసులు తాగాల. నార్మల్గా తిని నువ్వు లడ్డుని కొంచెం పెద్దది తినాలా, పల్లీలు తినాలా, స్ప్రౌట్స్ తినాలా, మంచిగా ఫ్రూట్స్ తినాలా, ఎండలో కూర్చోవాలా, ఇంకొంచెం హెల్తీగా ఉండాలా, బాగా వాకింగ్ చేయాలా. బరువు పెరుగుతూ ఉంటారు, ఓబీసీ అయిపోతారు. వీళ్ళు ప్రెగ్నెన్సీ వస్తుంది అసలు కదలకుండా బెడ్ ఎక్కేసి ఇంతలా అయిపోతారు, 30 కిలోలు పెరిగిపోతారు. విచ్ ఇస్ వెరీ బ్యాడ్. అంటారు ప్రెగ్నెన్సీ రాగానే జాగ్రత్తగా ఉండాలి, ఏ పని చేయకూడదు అని చెప్పానని అంటారు. ఇప్పుడు చాలా మంది మహిళలు కష్టపడి పనిచేసేవాళ్ళు పొలానికి ప్రెగ్నెన్సీలో కూడా లాస్ట్ మంత్ కూడా పోయేసి వచ్చి కూడా ఉన్నారు. కొంతమంది అడవులు పోయేసి పిల్లలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ రిస్క్ ఎందుకు అని పిల్లలు ఇప్పుడు ముందంటే 5-6 మందిని కనేవాళ్ళు, ఓకే వాట్ ఎవర్ అని, ఇంత మెడికల్ ఎక్స్పర్టైజ్ లేదు కాబట్టి ఇట్స్ ఓకే. ఇప్పుడు ఉంది కాబట్టి ఒకసారి సింపుల్ స్కానింగ్ చేయించుకొని, అల్ట్రాసౌండ్ స్కానింగ్, బిడ్డ పొజిషన్ ఎట్లుంది, మీ హిమోగ్లోబిన్ ఎట్లుంది, ఆ బీపీ ఎట్లుంది, అవి షుగర్ ఎట్లుంది చూసుకుంటే హెల్త్గా బేబీ వస్తుంది. అంత మాత్రం మినిమం టెస్టులు చేసుకోవచ్చు. బట్ మందుల మీద ఆధారపడి కాకుండా మీరు ఓవరాల్గా హెల్తీగా ఉంటే డాక్టర్ కూడా మీకేమి మందులు, విటమిన్, ఇప్పుడు మీ హిమోగ్లోబిన్ 15 ఉంది, మీకు షుగర్ లేదు, బీపీ లేదు, మీరు హెల్తీగా ఉంటారు, మీరు మళ్ళీ టెస్ట్ 1 మంత్ తర్వాత రమ్మంటారు, మీరు అట్లే హెల్త్ మెయింటైన్ చేశారనుకో, మాత్రలు ఎందుకు వేసుకోవాలా? అవును, వేసుకోవాల్సిన అవసరం లే. 10 మందికి ఇన్నోళ్ళు మాత్రలు వేసుకోలేదు కదా. ఇప్పుడు మీరందరూ హెల్త్ బాగాలేదు కాబట్టి ఏదో ఒకటి వేయలేదు కాబట్టి మాత్రలు ఇస్తాడు, మాత్ర రూపంలో న్యూట్రిషన్, విటమిన్స్, మినరల్స్ ఇస్తూ ఉంటారు. అదే మీకు బాగా పేడరులు వేసి పంటలు పెట్టినప్పుడు 100 సంవత్సరాలు యూరియా డిఏపి లేకుండా 60 ఏళ్ల ముందర పంటలు పండినాయి కదా. అప్పుడు 40 బస్తాలు పండినాయి, అప్పుడు పల్లీలు పండినాయి, 20 బస్తాలు పండినాయి. నాకు తెలుసు, మేము చిన్నప్పుడు బాగానే పండేటివి. సో ఇప్పుడు ఏమైంది, కెమికల్స్ వేసి భూమిని నాశనం చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ స్టైల్ పోయి అసలు ఎండకులు పోకుండా, వాకింగ్ చేయకుండా, నడచకుండా, చెత్తలు చెదరము, నూడిల్స్, గీడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, పెప్సీలు, గిప్సీలు, ఎన్ని కూల్ డ్రింకులు తాగి హెల్త్ పాడు చేసుకున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.